ఈ మైక్రో ఫైనాన్స్ ఇష్యూలో రోజుకొక కొత్త మలుపు జరుగుతుంది. ఎస్, రీసెంట్గా రమావత్ మధు ఎవరైతే అక్యూజ్డ్ A1గా ఉన్నారో రమావత్ మధు పలుగు తండాకి సంబంధించిన వ్యక్తి, అతను కొత్తగా నిర్మించిన ఆ ఇంటి కింద ఒక బంకర్ రూమ్ ఉంది, అండర్ గ్రౌండ్లో ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లో ఈ ప్రజల దగ్గర ఏదైతే కలెక్ట్ చేశారో అధిక వడ్డీకి డబ్బులు ఇస్తామంటూ కూడా కలెక్ట్ చేశారో, దేవరకొండ దగ్గరున్న 3 గ్రామాల్లో పలుగు తండాల్లో ఆ డబ్బు సంచుల్లో నింపి అక్కడ పెట్టాడు అనేది ఇప్పుడు బయటికి వైరల్లో ఉంది. ఇది నిజమా అబద్ధం అనేది అయితే మాత్రం తెలియదు, కానీ మీ గ్రౌండ్ లెవెల్లో అక్కడ రిపోర్ట్ చేస్తున్నప్పుడైతే మేము ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అంతా కూడా పూర్తి అయిపోయింది. లోపల ఫర్నిచర్ లేదు, పెయింటింగ్ లేదు, మిగతాదంతా కూడా చాలా అద్భుతంగా చేయించాడు. ఒక ఇంద్ర భవనం ఆ ఇల్లు. ఇక్కడ హైదరాబాద్లో ఇటువంటి రాజకీయ నాయకుడు కావచ్చు, సినిమా వారికి కావచ్చు, అలాంటి ఇల్లు ఉండదు, అంత అద్భుతంగా కట్టాడు. అలాగే అతను ఇంతకుముందు ఇల్లు 1 సెంటులో కేవలం ఒక అగ్గిపెట్టంత కిచెను, ఒక గది, 2 గదులు మాత్రమే. అలాంటి ఇంట్లో ఉన్న ఆ రమావత్ మధు కొన్ని కోట్లతో ఒక ఇంద్రభవనాన్ని నిర్మించాడు. అది కూడా ప్రజల దగ్గర డబ్బు దోచుకొని. మీరు క్లియర్గా విజువల్స్ అయితే చూడొచ్చు. ఇప్పుడు ఏదైతే రమావత్ మధు ప్రజల దగ్గర దోచుకున్న ఆ డబ్బులు, సంచుల్లో నింపిన ఆ నోట్ల కట్టలు ఆ అండర్ గ్రౌండ్ రూమ్లో ఉన్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. అది నిజమా అబద్ధమా అనేది పోలీసులు తేల్చాల్సిన విషయం. ఇప్పటికే రమావత్ మధుకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశారు. రీసెంట్గా మంగ్లీ తమ్ముడు బ్యాంక్ అకౌంట్ని కూడా సీజ్ చేశారు. సో వారి డబ్బులు అంటే ఎక్కడి నుంచి వచ్చాయి, అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి దగ్గర దోచుకున్నారు, ఇటువంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ రమావత్ మధు అకౌంట్ నుంచి శివా చౌహాన్ మంగ్లీ యొక్క తమ్ముడు అకౌంట్కి ట్రాన్సాక్షన్స్ అయిన స్టేట్మెంట్స్ అవన్నీ కూడా బయటకు తీసుకొచ్చారు. అలాగే శివా చౌహాన్ కూడా 3-4 సార్లు ఆ డబ్బుల్ని విత్డ్రా చేశాడు. సో ఇప్పుడు అసలు డబ్బు ఎక్కడ దాచిపెట్టారు? మంగ్లీ ఫామ్ హౌస్లో ఉందా? రమావత్ మధు ఇంటి కింద ఒక అండర్ గ్రౌండ్, ఒక బంకర్ ఉందని చెప్తున్నారు. అందులో ఈ డబ్బులు సంచుల్లో నింపి అక్కడ పెట్టారా? మరి రమేష్, ఇన్ని రోజుల నుంచి వచ్చిన రమేష్, నేను రమావత్ మధు పిఏని, మేనేజర్ని, అకౌంట్స్ అన్ని నేనే చూసుకుంటా, రమేష్ ఇప్పుడు ఎక్కడున్నాడు? హిమకాంత్ రెడ్డి కొన్ని రోజులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు, తను కూడా అరెస్ట్ అయిపోయాడు. మరి రమేష్ తాజాగా చూస్తే రమేష్ ఎక్కడా కనిపించిన పరిస్థితి. ఆ రోజు రమావత్ మధు ఇంటికి కూడా రమేష్ వచ్చాడు. ఈ చేతులతో పాపపు పనులు చేశా, నేను ప్రజల యొక్క సొమ్మును నేనే నా చేతులతో కలెక్ట్ చేశానంటూ కూడా ఆ చెప్పిన రమేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? సో పోలీసులు రమేష్ను కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే రమేష్ కూడా చాలా పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉంది, డబ్బులు ఎక్కడ దాచిపెట్టారు ఏంటి అని. సో రమావత్ మధు, భరత్ చౌహాన్, బాలాజీ నాయక్, శివా చౌహాన్, శైలజా చౌహాన్, హిమకాంత్ రెడ్డి, తర్వాత మంగ్లీ. పోలీసులు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మంగ్లీ పైన ఒక పక్క గిరిజన లీడర్స్ అనేక ఆరోపణలు చేస్తూ ఉన్న పరిస్థితి. అంటే ఆరోపణలు అంటే నాకు తెలియదని చెప్పిన పర్సన్కి మీకు తెలుసు అయినా అబద్ధం చెప్తున్నారు అనే విషయాన్ని వాళ్ళు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పుస్తులు అమ్ముకుని చాలామంది వారి యొక్క పొలాల్ని తాకట్టు పెట్టి, వారి భూమిల్ని తాకట్టు పెట్టి, ఇళ్ళని తాకట్టు పెట్టి, బయట వేరే వాళ్ళ దగ్గర అప్పులు చేసి, ఇంట్రెస్ట్కి అప్పులు తీసుకుని అందరూ కూడా ఇందులో డబ్బులు పెట్టేస్తున్నారు. వారికి చావు తప్ప మరొక మార్గం దొరకట్లే. ఇప్పటికే చాలామంది చనిపోయారు. మృతుల సంఖ్య 10 వరకు కూడా చేరుకుంది. అలాగే ఈ ఇష్యూకి సంబంధించి హాస్పిటలైజ్డ్ అయిన వాళ్ళు దగ్గరగా 40 నుంచి 50 వరకు కూడా ఉన్నారు. ఇది కేవలం తెలంగాణలో దేవరకొండ ప్రాంతానికి మాత్రమే కాదు, కర్ణాటక, అలాగే ఆంధ్ర, కర్నూలు దగ్గర చాలామంది ఉన్నారు బాధితులు.
మనం కేవలం 200 కోట్లు 150 కోట్లు అనుకున్న ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు గారు బయట తీసుకొచ్చిన తర్వాత 1000 కోట్లు పైగానే దోపిడీ ఉంది. ఇదంతా కూడా ఒక పెద్ద చైన్ సిస్టమ్. ఏజెంట్లు ఉంటారు, వారి కింద మళ్ళీ ఇంకా ఏజెంట్లు ఉంటారు అంటారు కదా, జీఎంలు డీజీఎంలు, అట్లా చాలామందిని కూడా ఒక చైన్ సిస్టమ్ ద్వారా వీళ్ళు సృష్టించేసుకొని ప్రజల దగ్గర డబ్బులు దోచేసుకున్నారు. సో ఆ డబ్బులు ఇప్పుడు రమావత్ మధు ఇంటి కింద ఉన్నాయా? ఆ ఇంటి కింద నిజంగానే బంకర్ని నిర్మించాడా? అండర్ గ్రౌండ్లో డబ్బులు దాచిపెట్టాడా? ఆ గోని సంచుల్లో ఆ డబ్బులు నింపి అక్కడ పెట్టాడా అనేది ఇప్పుడు బయటకు వస్తున్న వార్త. అలాగే మనం క్లియర్గా మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఒక విజువల్ని వాళ్ళే రిలీజ్ చేశారు. ఆ డబ్బులు కట్లను, నోట్ కట్లను లెక్క పెడుతున్న విజువల్. ఆ విజువల్లో ఉంది మంగ్లీ తమ్ముడు అంటూ కూడా మాట్లాడారు. కానీ మంగ్లీ మా తమ్ముడు కాదు అని చెప్పింది, మాకెవరో తెలియదు అని చెప్పింది. రైట్, అదంతా కూడా వేరే విషయం. ఇప్పుడు ఇష్యూ అయితే మాత్రం ఈ డబ్బు కట్లు రమావత్ మధు ఇంటి కింద నిజంగానే ఉన్నాయంటారా? అంత పెద్ద ఇంద్రభవనాన్ని నిర్మించినవాడు ఒక చిన్న అండర్ గ్రౌండ్ ఎందుకు నిర్మించలేడు? ఖచ్చితంగా నిర్మించే ఉంటాడు. అందులో సంచులు ఉండే అవకాశం కూడా ఉంటుంది అంటూ కూడా చెప్తా ఉన్నారు చాలామంది. మరి చూద్దాం, మరి దాన్ని తవ్వే పరిస్థితి ఏమైనా జరుగుతుందా? ఆ ఇంటి లోపల గదిలో తవ్వే పరిస్థితి ఏమైనా జరుగుతుందంటారా? ఒకవేళ తవ్వితే డబ్బులు కానీ నగలు కానీ ఏమైనా దొరుకుతాయంటారా? పత్రాలు కానీ ఏమైనా దొరుకుతాయంటారా? మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారనే విషయాన్ని మాకు తెలియపరచండి. ఒకసారి అయితే మీరు క్లియర్గా విజువల్ చూడవచ్చు. రమావత్ మధుని మేము మొత్తం కూడా చూపించే ప్రయత్నం చేసాం. ఇంతకుముందు తన ఇల్లు ఎలా ఉంది, ప్రజల దగ్గర డబ్బులు దోచుకున్న తర్వాత ఇల్లు ఏ రకంగా నిర్మించుకున్నాడు అనేది మేము క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాం. రమావత్ మధు ఇంకా చాలామంది ఉన్నారు, ఒక్కరొక్కరు బయటపడతా ఉన్నారు. మరి పోలీసులు వీరిపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనేది అయితే మాత్రం చూడాలి. ఖచ్చితంగా తీసుకుంటారు, కానీ బాధితులకు అన్యాయం జరగకుండా ముందు బాధితులకి న్యాయం జరిగిన తర్వాత వీరిపైన యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. నాకైతే అలా అనిపిస్తుంది. సో మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు?